దేవుడు ఒక్కడే, కానీ అందరికీ ఒకే టైప్ రిజల్ట్ లేదు చూడు. అదే దేవుడు, కానీ ఇక్కడ ఇంతమంది జీవితాల్లో, కొంతమంది జీవితంలో కొన్ని కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో మహాకార్యాలు జరిగినాయి. దోషం ఎక్కడుంది? ఆయన దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? నదిదేం తప్పు లేదండి, మనం వేసిన పైపుదే సమస్య అని ఈజీగా అర్థమైద్దని నదితో పోల్చి చెప్పానండి. అర్థమైందా? ఆయన కూడా తను నదితోనే పోల్చుకున్నాడు. పరిశుద్ధాత్మ నదితో పోల్చబడ్డాడు, జీవజల నది. స్తోత్రం. ఇక్కడ మనం వినియోగించినటువంటి పైపును బట్టే ప్రతిఫలం. అందుకే ముందు చెప్పాను, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. నీ దేవుడు అసమాన ధీరుడు, సర్వశక్తి గల దేవుడు. దేన్నైనా సాధించడానికి నీకు శక్తిని ఇవ్వగల దేవుడు. నలభై రోజుల నుంచి వాడు ఆంతున్న సవాలు విసురుతుంటాయా, మన వాళ్ళలో ఒక్కడ కూడా ముందుకు రాలేదు. కానీ ఒక బాలుడు వచ్చి నాకు పర్మిషన్ ఇస్తే నేను పోతాను అన్నాడయ్యా. బాలుడా తీసారండి, వచ్చి నిలబడ్డాడు, గొర్రెలు కాసుకునే కర్ర చేతిలో పెట్టుకొని. బాలుడు చూసి, ఒరే నాయన నువ్వు పోతావా వాడి మీదకి, ఆ గొలియాత్ మీదకి? వాడు ఎంత పొడుగున్నాడో తెలుసా? టేప్ పెట్టి కొలిస్తే 11-12 అడుగులు వస్తాడు వాడు. నువ్వు చూస్తే మొత్తం 5 అడుగులు కూడా లేవు. నువ్వు బాలుడివి, ముక్కు పచ్చలారలేదు, నీకేం తెలుసు యుద్ధం, నువ్వేం పోరాడుతావు వానితో, నీ వల్ల కాదు నాయన అన్నాడు. వెంటనే ఈ బాలుడు ఏమన్నాడో తెలుసా? సార్ వాడెంత పొడవు ఉన్నాడో, వాడెంత లావు ఉన్నాడో, వాడెంత ఎత్తరో, వాడెంత యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నాడో, వాడిది ఎన్ని సంవత్సరాల సీనియారిటీయో నేను ఎరగను. అవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు, నాకు అవసరం లేదు. వాడు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకటి ఎరుగుదును, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు. నేను ఆశ్రయించిన వాడు అసమాన ధీరుడు. ఆయనకి నేను ఎవ్వరిని సమానునిగా చేయలేను. సామాన్యుడు కాదు నేను నమ్మినాడు. ఎట్లా చెబుతున్నావు అయ్యా, నువ్వు ఏ అనుభవంతో చెబుతున్నావు అంటే, వాడేంది సార్, వాడు నా మీదకి ఒకసారి సింహం వచ్చింది సార్. సింహం గొర్రెలు కాస్తుంటే అడవిలో నేను ముద్దుగా సంతోషించి ముద్దాడుకునే గొర్రె పిల్లను పట్టుకొని పోయింది. అది పైకి చూసి